అష్టదిగ్బంధాన్ని ఛేదించిన ఈటెల రాజేందర్ ప్రభుత్వ ప్రలోభాలను తీసి రాజని జనం ఈటెల రాజేందర్కు ఎందుకు ఓటు వేశారు? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నా ఎందుకు రాజేందర్కు జైకొట్టారు? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఓటుకు 6,000 పంచిన ఈటెలను ఎందుకు భుజానికెత్తుకున్నారు? సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు మాటలను కూడా విశ్వసించకుండా ఈటెల రాజేందర్ను నమ్మడం వెనుక కారణం ఏంటి? ఈ విజయం బీజేపీది కాదు, ఈటెలదే అని విశ్లేషకులు ఘంటాపదంగా చెప్పడం వెనుక మర్మం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. దాదాపు 2 దశాబ్దాలుగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఈటెల చేసిన సేవ. ఓటేసిన ప్రజలకు సేవ చేస్తే ప్రభుత్వాన్ని ధిక్కరించి మరీ నెత్తిన పెట్టుకుంటారు అనేందుకు తాజా ఫలితమే నిదర్శనం. సామెతలు, ప్రాసలు, చెనుకులతో జన సమూహాన్ని కట్టిపడేసేలా ప్రసంగాలు ఉండకున్నా ప్రజలకు చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెబుతారు ఈటెల. ప్రజల్లోకి వెళతారు, వారిని పేరు పేరున పిలుస్తారు, వారి సమస్యలను వింటారు. అర్జీ తీసుకొని పక్కన పడేసే చాలామంది నేతల్లా కాకుండా ఆయన దానిని పరిశీలించి పరిష్కరిస్తారు. అంతేనా? నియోజకవర్గ ప్రజలను తన కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారు. ఉదాహరణకు ఇటు సామీర్పేట అయినా అటు హుజూరాబాద్లో అయినా ఈటెల ఇంట్లో ఎప్పుడూ పొయ్య వెలుగుతూనే ఉంటుందంటారు. ఏదైనా సమస్యపై ఎవరైనా వస్తే ఆయన ఇంట్లో చేయి కడగాల్సిందే. వారి నుంచి అర్జీ తీసుకొని భోజనం చేసి రావాలి అని వారికి ఈటెల చెబుతారు. ఆ లోపు అర్జీ చదివి సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేస్తారు. సమస్యను పరిష్కరించడమే కాదు, నిరుపేదలు, అవసరమైన వారికి దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపిస్తారు. ఇలా ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండడం ఈటెలకు విశేషంగా అనుకూలించింది. అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా జనం ఆయనకు ఓటు వేశారు. అంతేనా? ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కుల సంఘాలకు కేసీఆర్ అందుబాటులో ఉండని నేపథ్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు ఈటెలను కలుసుకొని తమ సమస్యలు విన్నవించుకునేవారు. సుమారు 2 దశాబ్దాల పాటు ఆయా సంఘాలతో కొనసాగిన సాన్నిహిత్యం తాజా ఉప ఎన్నికల్లో ఈటెలకు కలిసి వచ్చింది. ఇక ఈటెల వెంట ఉన్న ప్రజాప్రతినిధులను అధికార పార్టీ ఆకర్షించింది, వారిని తమ వైపు లాగేసింది. అయినా వారిలో కొందరు ఈటెలకు అనుగుణంగానే పనిచేసినట్లు ఫలితాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం వారితో కొన్నేళ్ల పాటు ఆయనకు ఉన్న సాన్నిహిత్యమే కారణం. వెరసి తమకు సేవ చేసిన నాయకుడిని జనం గుండెల్లో పెట్టుకుంటారు అనేందుకు హుజూరాబాద్ ఓటర్లే నిదర్శనం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.